ముందు ఓంకారం చెప్దాము అందరం. ఒకసారి గమనించండి, తర్వాత అందరం చెప్దాము. చిన్ముద్ర. ఓం పెదవులు మూసేయండి, పెదవులు మూసేయండి. ఓం ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షుర్ ఉన్మీలితం ఏన తస్మై శ్రీగురవే నమః. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. అహం తే యజ్ఞాత్వా ఇహ భూయః అన్యత్ జ్ఞానం న అవశిష్యతే. ఇదం సవిజ్ఞానం జ్ఞానం అశేషతః వక్ష్యామి. అంటే ఏమిటంటే, అహం నేను, తే నీకు, యజ్ఞాత్వా ఏది తెలుసుకుంటే, ఏది నేర్చుకుంటే, ఏది అభ్యాసం చేస్తే, ఇహ ఈ లోకంలో, ఇక్కడ, భూయ మళ్ళీ, అన్యత్ జ్ఞానం వేరైన జ్ఞానం, దేని గురించి అయినా సరే, ఏ వస్తువు గురించి కానీ, వృత్తి గురించి కానీ, దేని గురించి అయినా సరే తెలుసుకోవాల్సిన అవసరం, తెలియవలసిన అవసరం అనేది నా అవశిష్యతే మిగిలి ఉండదు, అంటే అవసరం రాదు. ఇదం ఇట్లాంటి సవిజ్ఞానం అంటే విజ్ఞానంతో కూడినటువంటిది, విజ్ఞానంతో కూడినటువంటి యొక్క జ్ఞానమును అశేషత శేషము లేకుండా, అంటే ఇంకేదో మళ్ళీ కొంచెం చెప్పి మళ్ళీ తర్వాత ఇంకో చెప్పి ఇంకోటి ఇట్లా కాకుండా శేషము లేకుండా వక్ష్యామి చెప్తాను అంటున్నారు. ఎవరు చెప్తున్నారు? ఎవరు? అహం ఎవరు? నేను. అహం అంటే నేను ఎక్కడున్నాను? కృష్ణుడు అడుగుతున్నాడు నేను ఎక్కడున్నానని చెప్పి.
ఇక్కడున్నాను, అక్కడున్నానా, ఇక్కడున్నానా, అక్కడున్నానా, ఇక్కడున్నానా, ఎక్కడ ఉన్నాను, అక్కడ, ఇక్కడ, ఎక్కడ, మూడింట్లో ఉన్నది ఎవరు? ఎక్కడైనా ఎవరున్నారు? అహం, నేను. నేనంటే కృష్ణుడు ఏ రూపంలో ఉన్నాడు మన దగ్గర అందరిలో? ఏ రూపంలో ఉన్నాడు? ఏ రూపంలో ఉన్నారు? అహం. అహం అంటే నేను. అహం అంటే నేను. నేను రూపంలో ఎక్కడున్నారు? అందరిలో ఉన్నారు. ఉన్నారు లేదా? ఏ రూపంలో ఉన్నారు? నేను. నేను అంటమ్మా, నేను తింటున్నాను అంటామా, నేను పడుకున్నాను, నేను మాట్లాడుతున్నాను అంటామా? ఇందులో మాట్లాడని తీసేస్తే ఎవరున్నారు? నేను ఉన్నాను. ఉన్నదా? అన్నీ పోయినా ఎవరున్నారు? నేను ఉన్నాను. అదే పరమాత్మ, అదే కృష్ణ పరమాత్మ. ఇప్పుడు అందరిలో ఉన్నారా? ఉన్నారు లేదా? ఆ నేనే చెప్తున్నారు. ఏ నేను? ఈ నేనే ఇక్కడ చెప్తున్నారు, నీకు చెప్తున్నారు. ఎవరికి ఇక్కడ ఉన్నారు? వినేవాళ్ళు ఎవరున్నారా? ఎవరున్నారు? ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ? నీవు అంటానికి ఎవరున్నారు ఇక్కడ? ఎవరున్నారు? మనస్సు, మన గుణము, దేహము, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనస్సుకు చెప్తున్నారు. చెప్పారా? ముందు పోయిన తరగతిలో ఏం చెప్పుకున్నాం మనము? మయి ఆసక్త మనాహ. మయి ఆసక్త మనాహ అంటే నేను యందు ఆసక్తి, అంటే జిజ్ఞాసతో కూడినటువంటి యొక్క మనసు కలవాడవు. ముందు ఏం కావాలి? అటువంటి మనసు కలిగినాడు కావాలి ముందు. ఇప్పుడు ఊరికి వచ్చావు అనుకోండి, ఏమవుతుంది? ఊరికి వస్తే ఏమవుతుంది? ఊరికి వచ్చామనుకోండి, ఏమి జిజ్ఞాస లేకుండా వచ్చామనుకోండి, ఏమన్నా వినగలుగుతామా? ఉపయోగం ఉండదు. మనసు ఇక్కడ శరీరాన్ని పెట్టి మనసు ఇంట్లో పెట్టి వచ్చినా అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇంట్లో మనసు పెట్టేస్తాము, ఇక్కడ శరీరం వస్తుందా? ఇంట్లో మనసు పెట్టి వస్తుందా? అట్లా ఇక్కడ పెట్టి మన శరీరాన్ని ఇంట్లోకి పోయేస్తుందా? ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు శరీరం ఏమో ఇక్కడ, మనసు ఏమో ఎక్కడో అంటే ఏమవుతుంది? ఇక్కడ లేనట్లే అవుతుంది. అంతే కదా? శరీరం ఇక్కడ ఉన్నా మనసు లేకుండా ఉన్నట్లు అవుతుందా, లేనట్లు అవుతుందా? ఎందుకు లేనట్లు అవుతుంది? మనము శరీరమా మనస్సా? ఇప్పుడు మనం మనిషి అన్నప్పుడు శరీరమా మనస్సా? మనము శరీరమా మనస్సా? మనిషి అన్నప్పుడు శరీరమా మనస్సా? శరీరంలో ఉంటుందమ్మా. ఇప్పుడు ఇల్లు ఉంది అనుకోండి, ఇల్లే నేను అన్నా అనుకోండి, వాడు ఏమంటావు? వాడు ఇల్లే నేను అంటే ఏమంటావు? వాడిని పిచ్చోని అంటామా? అంటామా? ఇల్లే నేను అన్నా అనుకోండి, ఎవరు ఇతడు పిచ్చోడు వచ్చాడు ఇక్కడ అని అంటాము. అట్లాగే మనము శరీరంలో ఉన్నాం, అట్లాగే గృహంలో మనం ఉన్నాం, అంటే ఇంట్లో ఉన్నాం. ఏ ఇంట్లో ఉన్నాం? ఇప్పుడు ఈ మాంసం శరీరం అనే ఇంట్లో ఉన్నాం. ఉన్నవాడు వేరే కదా. ఆ మనస్సు ఏదైతే ఉంటున్నదో ఆ మనసుకు చెప్తున్నారు. అంటే మనసుకు చెప్తున్నారు కదా. మనసుకు ఎవరు చెప్తున్నారు? మనసుకు ఎవరు? అహం, నేను. అంటే ఇక మనిషిలో ఏంటి? మనిషిలో మళ్ళీ అంత కొత్త జరిగి ప్రతిసారి మనిషి అంటే ఏంటో చెప్పుకోవాలి ముందు. ఆవిడ మీరు అర్థమవుతుంది. మనిషి అంటే ఎవరు? మనిషి అంటే ఎవరు? నాలుగు అంశాలు మనిషి. మనిషి అంటే గట్టి చెప్పండి. మనిషి అంటే 4. ఒకటి దేహము, దేహం కనిపిస్తుంది కదా. రెండవది మనస్సు, మూడవది గుణం. ఇంకా మనస్సు, బుద్ధి, చిత్తము ఇవన్నీ కూడా విభాగాలు అంతే. మనకు అర్థం కావటానికి మనస్సు, అర్థము కావటానికి మనస్సు అని చెప్తే సరిపోతుంది. తర్వాత దాని విభాగం ఉంది, చాలా ఉండే, తర్వాత చెప్పుకున్నాం. తర్వాత గుణం అంటే
ఊహ తెలియకుండా అజ్ఞానం నుండి పుట్టేదన్నమాట. అంటే తెలియని స్థితి స్వరూపంగా ఊహించుకుంటుంటుంది గుణం. గుణం అనేది ఒకటి. తర్వాత నేను ఉన్నాను. ఈ 4 మనిషి అంటే. మళ్ళీ ఒకసారి చూడండి, దేహము, మనస్సు, గుణము, నేను ఉన్నాను. ఇప్పుడు ఈ నేను ఉన్నాను ఏం చెప్తుంది? ఎవరు చెప్తుంది? ఈ మనస్సుకు చెప్తుంది అన్నమాట. ఈ మనస్సు ఎవరున్నారు ఇప్పుడు? మనస్సు, గుణము, ఈ రెండు కలిపితే జీవుడు. గుణము ప్లస్ మనస్సు కలిపితే జీవుడు. ఇప్పుడు ఈ జీవునికి చెప్తున్నారు ఎవరు? ఈ నేను ఉన్నాను యొక్క స్వరూపము ఎవరు చెప్తున్నారు? జీవునికి చెప్తున్నారు. ఈ జీవుడు ఎవరున్నాడు? మనసు పెట్టుకొని ఉన్నాడు. మనసు ఎట్లా పెట్టుకున్నాడు? ఇంట్లో తగిలించి ఇక్కడ కూర్చున్నాడు. ఆసక్తం అంటే ఇంట్లో అక్కడ సక్తం అయిపోయాడు ఇంట్లో, ఇక్కడ వచ్చి కూర్చున్నాడు అనుకోండి. ఇప్పుడు ఏమన్నా వినగలుగుతాడా? వినలేడు. కాబట్టి ఆసక్త అంటే జిజ్ఞాసతో తెలుసుకోవాలి అన్నటువంటి యొక్క భావంతో ఉన్నప్పుడు ఏమవుతుంది? అప్పుడు ముందు చెప్పారు అసంశయం సమగ్రమని. ఇక్కడ అయితే ఏం చెప్తున్నారు? ఇంకా వివరిస్తున్నారు. అంటే సమగ్రం ఎట్లాగా సమగ్రం అవుతుంది అంటే దాన్ని వివరిస్తున్నారు. అహం, నేను, నీకు. ఎవరికి ఇక్కడ? జీవుడు ఎవరు ఇప్పుడు? ఈ మనస్సు, గుణము ఏదైతే ఉందో ఈ రెండింటి స్వరూపం జీవుడు. ఈ రెండిట్లో ఇప్పుడు జీవుడికి ఏముంది? ఇప్పుడు మనస్సులో మనకు తెలుస్తుంటుంది. మనస్సు అంతే కదా. నిద్రపోయి అనుకోండి, నిద్రలో ఏమైనా తెలుస్తుందా? ఏమైనా తెలుస్తుందా? అదే గుణం అంటే. గుణం అంటే ఏంటి? తెలియకపోవడం. గుణం తెలుస్తుందా? తెలియకపోవడమే గుణం. ఇప్పుడు ఎప్పుడు తెలుస్తుంది? మనసులోకి వచ్చినప్పుడు తెలుస్తుంది, ఊహించుకుంటుంది. కాబట్టి ఇక్కడ ఏమిటంటే మనం తెలుసుకోవాల్సింది, ఈ మనస్సు గుణం అనేది అయితే ఉంటుందో ఇక్కడ దేనిందు నేను, ఇప్పుడు అహం నేను, తే నీకు. ఎవరికి? మనస్సుకు, జీవునికి. మనస్సు ఎటువంటి మనస్సు ఉండాలి? నీ మనస్సు ఎక్కడ తగులుకొని ఉంది? దేని తగులుకొని ఉంది? అన్నిటి తగులుకుంటుంది. ఎవరికి తప్ప? నేనుకి తప్ప. అంతే కదా. నేనుకి తప్ప అందరినీ తగులుకుంటుంది. ఇప్పుడు అందరినీ వదిలిపెట్టేసే నేను పట్టుకొని చెప్తున్నారు. అంతే కదా. అహం తే ఎందుకు పట్టుకోవాలి నేను? నీకేం కావాలి చెప్పు? అంతే కదా. నీకేం కావాలి? ఎవరు కావాలి? నీవు కావాలి, అందరు కావాలా? నిజం చెప్పండి. ఇప్పుడు అందరికీ ఇష్టమైనది ఏది చెప్పండి? నీకు ఇష్టమైనది ఏది మా చెప్పు? ఆ శ్రీదేవి చెప్తుంది. నీకు ఇష్టమైనది ఏది? కరెక్ట్ చెప్పింది. అంతేనా? నేనే కావాలి. అందరికంటే ఇష్టం ఎవరు? నేను ఇష్టంగా అయితే అప్పుడు అవుతారు మై ఆసక్తమన అంటే నేను నుండి వింటావు. ఇంకోటి ఇష్టం అయిపోయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది? దాంతోపాటు వెళ్ళిపోతావు. అంతే కదా. కోరికలు, ఆ కోరికలు తిట్టడానికి పరిగెత్తటము, ఇవన్నీ ఇంకా వెళుతూనే ఉంటారు. అంటే ఇక్కడ ఎందుకు ఇష్టమైంది? నేను ఎందుకు ఇష్టమైంది? ఏ సుఖము, సంతోషం, ఆనందం అంటున్నామో ఆ సుఖము, సంతోషం ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? నేనే ఉన్నాయి. సుఖము, సంతోషం ఎట్లున్నాయి? నేనే ఉన్నాయి. కాబట్టి నీకు సంతోషం కావాలనుకోండి, నువ్వేం చేయాలి? అన్నిటినీ వదిలి నేను చింతించాలి. అంతే కదా. నేను చింతించాలి. నేనేం చెప్తుంది ఇప్పుడు? ఏం చెప్తుంది? అది చెప్తున్నది. ఏమని నీకు? ఎట్లా చెప్తున్నది? ఏది తెలుసుకుంటే ఇక్కడ ఏది ఈ లోకంలో, ఎక్కడ లోకానికి వచ్చాం? భూలోకానికి వచ్చాం. మనం భూలోకంలో ఉన్నామా? దేహలోకంలో ఉన్నామా? ఈ దేహలోకంలో ఇప్పుడు అంతే కదా. ఇక్కడ అంటే ఇక్కడ ఇప్పుడు నేను ఎక్కడుంది? ఇప్పుడు అందరికి ఉందా లోపల? ఇక్కడ ఈ దేహలోకంలో, ఈ లోకంలో, దేహం ఈ లోకంలో ఉంది కాబట్టి భూలోకంలో, అందరి ప్రపంచ లోకంలో ఎక్కడైనా కానీ మళ్ళీ అన్యత్ జ్ఞానం మళ్ళీ మనం ఇప్పుడు తెలుసుకుంటాం అనుకోండి. ఇప్పుడు చదువులు ఎట్లా చదువులు తెలుసుకొని ఎట్లా చిన్నప్పటి నుంచి చదువుతున్నారు అనుకోండి. చదివి ఇంకా చదువుతూనే ఉంటారు. ఎందుకు? ఉద్యోగం రావాలి,
జాబ్ రావాలి, దాంట్లో మళ్ళీ డబ్బులు సంపాదించుకోవాలి, మళ్ళీ డబ్బులు సంపాదించుకోవాలంటే జాబులు మారిపోతుంటాయి, అంతే కదా. మారిపోతుంటే చదువులు మళ్ళీ మార్చుకుంటుండాలి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఇవన్నీ ఎట్లాంటివన్నీ మారుతూనే ఉంటాయి, నికరంగా లేవు, ఎప్పుడు చదువుతూనే ఉండాలి. కాబట్టి మళ్ళీ చదువుకుంటూ ఉండాలి. అట్లా చదవాల్సిన పని గత్యంతరం లేదు. ఎప్పుడు ఎవరు చెప్పినది జ్ఞానం వింటే? అహం తే యజ్ఞాత్వా ఇహ అన్యత్ జ్ఞానం నా అవశిష్యతే. ఏది తెలుసుకుంటే వేరైన జ్ఞానం తెలుసుకోవాలనే పని లేదు. ఏదైనా సరే చూడండి, దేనికోసం చేస్తున్నాము? సుఖం సంతోషమేనా? ఏం చేసినా సుఖం సంతోషం వస్తున్నాయా పోతున్నాయా? అంటే అన్యత జ్ఞానం ఎందుకు తెలుసుకోవాలి? సంతోషం ఉంటాను అందరు. ఏది చేసినా ఏమవుతున్నాయి? ఇప్పుడు ఉన్న సంతోషం పోతున్నా వస్తుందా? చెప్పండి. ఉన్న సంతోషం పోతున్నా. ఇప్పుడు ఏదైనా చేసాం అనుకో, పని చేస్తే మన శక్తి వస్తుందా? అలసిపోతున్నామా? అలసిపోతున్నా అంటే మన సంతోషాన్ని వదిలిపెడుతున్నాం కదా. వదిలిపెడుతున్నాం లేదా? అంటే అన్యత ఏ జ్ఞానం తెలుసుకున్నా ఏమవుతుంది? ఇక్కడ ఏ సంతోషం కోసం అంటున్నామో ఆ సంతోషం అది ఇవ్వకపోగా ఏం చేస్తుంది? ఉన్న సంతోషాన్ని ఆవిరి చేసేస్తున్నది, అంతే కదా. హుషారుగా లేచేసరికి హుషారుగా లేస్తాము, పడుకునేసరికి అలసిపోయి పడుకుంటాం. అంటే ఏమైపోతుంది? కోల్పోతున్నాం. మన సంతోషము, సుఖము, ఆనందాన్ని అన్నింటినీ పణంగా పెడుతున్నాం. లేని దుఃఖము, బాధలన్నీ కొని తెచ్చుకుంటున్నాం. ఈ జ్ఞానం అయితే అన్యత జ్ఞానం, వేరైన జ్ఞానం ఉంటుంది. అంత తెచ్చేదంటే ఇదే తెస్తుంది. అలాంటి జ్ఞానం అవసరం మనకు? అవసరమా? లేదు. కాబట్టి అవసరం లేదు. కాబట్టి ఒకవేళ నువ్వు ఏదైనా ఎందుకు ఈ సంతోషం, సుఖము ఇప్పుడు చెప్పేది జ్ఞానంలో లేదు కాబట్టి మళ్ళీ నువ్వు అట్లా మిగిలిపోతుందేమో తెలుసుకోవడానికి ఇంకోటి అని అవసరం లేకుండా. ఇప్పుడు చూడండి, నా అవశిష్యత అంటే అవసరం లేకుండా, మిగిలి ఉండటం లేకుండా. ఇప్పుడు టెక్నాలజీ చూసాం కదా. ఇప్పుడు ప్రపంచం అంతా ఎట్లా పరుగులు తీస్తుంది? రేడియో ఉందా మీ ఇంట్లో? సుబ్బారెడ్డి గారు, మీ ఇంట్లో రేడియో ఉందా? రేడియో ఉందా? ఇప్పుడు రేడియో ఏమైంది? ఎక్కడికి పోయింది? అదే ఇప్పుడు చెప్తున్నా అన్నమాట. అంటే వేరైన జ్ఞానం ఎట్లాంటిది? మారుతుంటుంది, అది మారిపోతూనే ఉంటుంది. అయితే ఇక్కడ ఎట్లాంటిది? పరిగెత్తుతూ పోతున్నాడు, పరిగెత్తి ఒక రోడ్డు మళ్ళీ లేచి మళ్ళీ పరిగెత్తుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఏంటి? నా అవశిష్యతే అంటే మిగిలి ఉండదు, తెలుసుకోవాల్సిన అవసరం అనిపించదు. ఇటువంటి యొక్క జ్ఞానాన్ని, ఎటువంటి జ్ఞానాన్ని? ఏది తెలుసుకున్నా మిగిలిపోతున్నది జ్ఞానం, ఇంకా తెలుసుకోవాలి అనిపిస్తుంది ప్రతిసారి. ఏది తెలుసుకున్నా మన అనుభవం ఏంటి? అందరి అనుభవాలు రేడియో అయిపోయింది, టీవీ అయిపోయింది, అవి అయిపోయినాయి, అన్నీ అయిపోయి ఏమైపోయింది? సెల్, మొబైల్ చేతిలోకి వచ్చింది, మొబైల్ చేతిలో చూస్తున్నాము. ఇది రేపొద్దున ఇది కూడా పోతుంది. అంటే ఇవి పోతూనే ఉంటాయి. అంటే ఏంటి? ఇవి ఒకటి తెలుసుకుని రేడియో కనిపెట్టేవాడు ఇప్పుడు ఏం చేయాలి? మొత్తం దుకాణం అంతా బంద్ చేసేసుకోవాలి. ఏది ఫ్యాక్టరీ బంద్ చేసుకొని టీవీని కనిపెట్టి, టీవీ బంద్ చేసుకొని ఎల్సిడీ స్క్రీన్ అది బంద్ చేసుకొని మొబైల్కి వచ్చారు. అంటే ఈ ఫ్యాక్టరీలు, గిట్రీలు, చదువులు అన్నీ కూడా ఏమైపోయినాయి? మారిపోతున్నాయి. అంటే ఏంటి? మన అందరి జ్ఞానం ఎట్లా ఉంది? మనం ఏదైనా తెలుసుకుంటే ఇంకోటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని అనుకుంటున్నాం. కానీ ఈ జ్ఞానం ఎట్లాంటిది? అట్లా అవసరం లేనటువంటిది. నా అవశిష్యతే. ఎందుకు? ఎన్ని కనిపెట్టినా అవన్నీ ఎందుకు? ఏదైతే నేను చెప్పబోతున్నానో ఈ జ్ఞానానికి సరితూగవు. ఎందుకు సరితూగవు? నీకు ఏమి కావాల్సిందో, నీకు సంతోషం, ఆనందం అనేది వాటి చేయటం వల్ల నీవు ఉన్నది పోతుంది. కానీ ఇంకా భోగే రోగభయం అని చెప్పారు కదా. అంటే రోగాలు ఏమొస్తున్నాయి? నానాటికి పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయా? ఎందుకు పెరుగుతున్నాయి? అంటే మన తెలివి తెల్లారిపోయిందంట, అంతే కదా. ఉన్న తెలివి అయిపోయి తెల్లారిపోయింది. ఇంకా ఉన్న రోగాలు పెరుగుతున్నాయి, భోగాలు పెరుగుతున్నాయి, అన్ని పెరుగుతున్నాయి. కానీ లగ్జరీస్ అని పెరుగుతున్నాయి, ఏమవుతున్నాయి? రోగాలు పెరిగిపోతున్నాయి. రోగాలు పెరిగి ఏమవుతున్నాయి? అసలుకే ముప్పు వస్తున్నది, అంతే కదా. శవం అయిపోయి కూర్చుంటున్నాడు. ఇంత శవం అవుతున్నాడు. క్యాన్సర్ అంటే శవం అయిపోయింది, ఎత్తు ఎమర్జెన్సీ ఎత్తు, ఇంకా అయిపోయింది, ఓవర్, తీసుకెళ్ళిపోయి మళ్ళీ పరిగెత్తుకుంటే ఇంటికి వచ్చి అంబులెన్స్లో దహనం అయిపోతుంది, అంతే. ఇంకేం లేదు కథ.
అంటే ఎందుకు దారి తీస్తున్నది ఇక్కడ? మనం చదువుకున్న జ్ఞానాలన్నీ కూడా మిగిలిపోయి ఇంకేదో తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు? లోటు వస్తున్నది. రోగం వచ్చేస్తే రోగం పోవటానికి మళ్ళీ వైద్యం కావాలి. వైద్యం నేర్చుకున్నాం. వైద్యం నేర్చుకుని అది ఉందో లేదో ఏ మందు ఇస్తున్నా కదా మనకు అర్థం కాదు. ఏ మందు తీసుకుంటే మనకు అర్థం, ఇచ్చిన వాడికి అర్థం కాదు, మనకు అర్థం కాదు. ఏ రోగమో తెలియదు. అంతే కదా. మనైతే అప్పుడు ఎమర్జెన్సీగా వెళుతాము, డాక్టర్ ఇస్తాం, మందు బిల్లు వేసుకుంటూ తింటాం. ఏమైందో లేదు. ముందు బండి నడుస్తుంటుంది, అది బండి పల్టీలు కొడుతుందా ఏమవుతుందో అర్థం కాదు. అంతే కదా. అన్ని యాక్సిడెంట్లే. ఇది మన జ్ఞానం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ ఇదం ఎటువంటి జ్ఞానము? ఇట్లా మళ్ళీ శేషం లేనట్టు, అంటే తెలుసుకోవాల్సిన అవసరము, మిగిలిపోవటం అట్లాంటివి ఏమి ఉండవు దీంట్లో. ఇటువంటి సవిజ్ఞానం జ్ఞానం, విజ్ఞానంతో కూడినటువంటి జ్ఞానం. విజ్ఞానం అంటే ఏంటి? ఇప్పుడు మనం తెలుసుకునేది జ్ఞానమే. అయితే ఈ జ్ఞానం ఎట్లాంటిది? విజ్ఞానంతో కూడిన జ్ఞానం అంటున్నాం. అంటే ఏమిటంటే అర్థం ఏంటంటే, విజ్ఞానం అంటే ఏమిటంటే, ఇప్పుడు అక్కడ ఫ్యాన్ ఉందనుకోండి, ఫ్యాన్ తిరుగుతుంది అనుకోండి, అంటే ఒక జ్ఞానము, ఫ్యాన్ అన్నటువంటి ఒక వస్తువు, ఈ ఫ్యాన్ తిరుగుతున్నది అంటే ఇది ఎట్లా పుట్టింది? ఇది ఎవరో ఒకడు పుట్టించాడు, సైంటిస్ట్. అదేమైంది? అతని జ్ఞానము ఒక వస్తువులోకి పోసినాడు, ఒక రూపం దాల్చింది. ఈ రూపం ఏం చేస్తుంది? అది ఫంక్షన్, అంటే అది ఒక పని చేస్తున్నది. అంటే జ్ఞానము ఒక పని చేస్తున్నది కాబట్టి ఇప్పుడు ఏ రూపంలో ఉంది జ్ఞానం? విజ్ఞాన రూపంలో ఉంది అది. అంటే ఒక వస్తువును లోకి జ్ఞానాన్ని పోసినప్పుడు ఆ వస్తువు పని చేయటం ఎప్పుడైతే ఉంటుందో, అంటే ఏమిటి? ఆ పని చేస్తున్నది కాబట్టి ఆ జ్ఞానం ఏమైంది? విజ్ఞానముగా అది ప్రదర్శన అవుతున్నది. విజ్ఞానం అంటే ఒక వస్తువు రూపంలోకి ప్రదర్శనలోకి వచ్చింది. ఇట్లా ఒక రూపము, ఒక క్రియ చేస్తుంది, రూపమైంది, ఒక పేరు, ఇట్లా ప్రదర్శనకి వస్తుంది కాబట్టి ఆ జ్ఞానం విజ్ఞానంగా ప్రదర్శన వస్తుంది. కాబట్టి ఈ ప్రదర్శన ఏదైతే అంటే ఒక చర్య నడుస్తున్నది, ఒక పని చేస్తున్నది కాబట్టి అది ఎట్లా చేస్తున్నదో చేసేటువంటి యొక్క ప్రక్రియను కూడా అంటే విజ్ఞానముగా ప్రదర్శన చేస్తున్నట్టు దాన్ని ఏం చేస్తున్నప్పుడు ఆ విజ్ఞానంతో కూడినటువంటి జ్ఞానం. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు జ్ఞానం చెప్తున్నాను అంటున్నాం. అహం తే వక్ష్యామి. విజ్ఞానం జ్ఞానం. విజ్ఞానం అంటే ఏమిటంటే అది ఎట్లా ఉంది? ముందే ప్రవర్తనలో ఉంది. భూమి తిరుగుతుంది అనుకోండి, భూమి తిరుగుతున్నది అనేదాన్ని ఇప్పుడు మనము జ్ఞానంగా తెలుసుకుంటున్నాం. మనకు భూమి తిరుగుతున్నప్పుడు అనిపిస్తుందా? ఎవరైనా భూమి తిరుగుతుంటారు అనుకున్నారా? మనం తలుస్తున్నాం, భూమి తిరుగుతుంది, నేను కింద పడిపోతాను, ఇంకోటి అని ఆందోళన ఉందా? భూమి తిరుగుతున్నది అన్నటువంటి యొక్క ఆలోచన మనకి ఇప్పుడు ఏమైనా ఉందా? లేదు. భూమి తిరుగుతున్నటువంటిది యొక్క ఒక చర్య, అది సత్యం. ఆ తిరుగుతున్న దాన్ని భూమి తిరుగుతున్నది అని ఇప్పుడు ఏం చెప్పాలి? మనము తెలుసుకుంటున్నాం. ఎట్లా? ఏ రూపంలో తెలుసుకుంటున్నాము? జ్ఞాన రూపంలో తెలుసుకుంటున్నాం. ఇది సవిజ్ఞానం జ్ఞానం అంటే. అర్థమైందా? జ్ఞానం ఎట్లాంటి జ్ఞానం అంటే సవిజ్ఞానం జ్ఞానం. అంటే ఒక ప్రక్రియ జరుగుతూ ఉంటే ఆ ప్రక్రియలో ఏ విధంగా జ్ఞానము ప్రదర్శనలో ఉంటుందో, ప్రవర్తనలో ఉంటుందో, ఇంకా ఏ జ్ఞానం అయితే ప్రవర్తనలో ఉంటుందో ఆ జ్ఞానంతో కూడినటువంటి యొక్క ఆ విజ్ఞానంతో కూడినటువంటి జ్ఞానం తే వక్ష్యామి. అర్థమైంది? భూమి కానీ, ఇంకోటి కానీ, మనుషులు కానీ, జీవితం కానీ, ఏదైనా కానీ ఈ జ్ఞానాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి? తే వక్ష్యామి, నేను తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకోవాలి? ఆసక్త, అంటే ఆసక్తితో తెలుసుకోవాలి, జిజ్ఞాసతో తెలుసుకోవాలి. అప్పుడేమవుతుంది? జిజ్ఞాస తెలుసుకుంటే ఏమవుతుంది? మనకు చేరుతుంది. అన్నం తినాలనుకోండి, ప్లేట్ ముందు పెట్టుకున్నానుకోండి, పళ్ళెం ముందు పెట్టుకున్నాము, అన్నది కూర్చున్నాము, ఊరికే కూర్చొని ప్లేట్ అట్లా ఉంది, పళ్ళెము కూర్చున్నా అనుకోండి, అన్నం తింటారా? తినవాడైనాడా? ఆకలి కావాలి, ఆకలి తింటాడు. ఆకలి కాకుండా ఉంది అనుకోండి, అప్పుడేమవుతుంది? పళ్ళెం అక్కడే ఉంటుంది, మనిషి అక్కడే ఉంటాడు, కూర్చొని ఉంటారు. ఎట్లా పోతుంది?
ఇక్కడ ఏం కావాలి? చేయి వెళ్ళి ఆ అన్నంతో కలుపుకొని తింటే ఆసక్తి నోట్లో పెట్టుకొని తింటే అప్పుడు జీర్ణం తర్వాత సంగతి. ముందు నీకు ఆసక్తి ఎంతవరకు ఉన్నాయి? ముందు వినాలని ఆసక్తి రావాలి, అంతే కదా. వినాలి. దేని గురించి వినాలి? దేని గురించి వినాలి? నేను గురించి. నేనేంటి, నేను ఎవరు, ఏమిటి, నేను అనుకున్నది నా గురించి నేను సత్యమేనా కాదా, అవునా, అయితే ఎంతవరకు, కాకుంటే ఎంతవరకు అన్నీ తెలుసుకోవాలి. కర్మ వికర్మ అకర్మ, వికర్మ కర్మ అకర్మ. అంటే చేయకూడనిది వికర్మ, చేయవలసింది కర్మ. అకర్మ చేయుట చేయకున్నట్టు అతిక్రమించి అకర్మ స్థితిలో ఉండటం ఎట్లాంటి తెలుసుకోవాలి. ఇప్పుడు మనం అందరికీ ఏమి ఇష్టం చెప్పండి మీరు? అందరికీ ఏమి ఇష్టం? నేను ఇష్టం అయిపోయింది, ఆమె చెప్పేసింది. మీ వంతు పాత్ర ఇంకా మీరు చెప్పడానికి లేదు. ఇప్పుడు చెప్పేది ఇంకొక సందర్భం అనమాట. అందరికీ పని చేయడం ఇష్టమా, పని చేయటం ఇష్టమా? క్లూస్ అంటే ఒక హింట్స్, ఒక సూచన ఇస్తాం. అందరికీ పని చేయటం ఇష్టమా, ఊరుకుండటం ఇష్టమా? ఆమె అంతా ఇక్కడే పని చేయాలి ఇంకా ఈరోజంతా. నీకు ఊరికి ఉండటం ఇష్టం, పని చేయటం ఇష్టమా? ఆమె ఏదో పని చేస్తుందండి బాగా. మనం మఠానికి బాగా పని చేస్తారు. చెప్పండి, అందరికీ ఊరికి ఉండటం ఇష్టమా, పని చేయటం ఇష్టమా? ఆయనకు పని చేయటం అండి దాసయ్య. ఎవరు 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 చెప్తే చెప్పండి. రామా సరే సరే. ఇప్పుడు చూడండి, అందరూ ఊరికి ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు పని చేయాలని, పని చేస్తే ఇప్పుడు ఏం చేస్తే, పని చేస్తే సుఖం పోతుందని చెప్పుకున్నాం కదా. మళ్ళీ మరి పని చేయాలంటారు మీరు. ఇప్పుడు పనులు చేయటం వల్ల ఏమవుతుంది మనకు? ఏం పని చేస్తున్నాం అర్థం కావటం లేదు, ఏం చేస్తున్నాం తెలియటం లేదు. దానివల్ల ఏమవుతుంది? అలసిపోతున్నాం. ఇప్పుడు చెప్తున్నా కదా, చేయటం వల్ల ఏమవుతుంది? కష్టం అవుతుంది. సరే, కష్టం ఏంటి సుఖం ఏంటి రెండు చెప్దాం. ఇప్పుడు చూడండి, ఊరక ఉండటం అంటే అర్థం ఏంటంటే, ఊరక ఉండేవాడు ఉత్తమ యోగి. ఎవరన్నారు? వేమన. ఇప్పుడు ఆయన వేమన ఉత్తమంగా అని అన్నారా, లేకుంటే ఏ విధంగా ఎదురుస్తున్నారు? ఉత్తమంగా అన్నారు కదా. మనకి మరి ఊరక ఉండటం, ఇప్పుడు ఊరికి ఉన్న వాడికి ఊరికి ఉండాలని చెప్పి అంటే, ఊరికి ఉండటంలో రెండు అర్థాలు ఉంటాయి. మళ్ళీ ఊరికి ఉండటం అంటే, ఇప్పుడు చూడండి, ఊరికి ఉండటం ఊరిపోతున్నారు. ఊరికి ఉండాలని అందరూ ఊరికి ఉండటం ఇష్టం అందరికి వాస్తవంగా. ఊరికి ఉండాలని చెప్పి ఏం పని చేయకుండా ఏమవుతున్నారు? ఊరిపోతున్నారు. లావుకి పోయి అలా కష్టాలు అయిపోయి మళ్ళీ దీన్ని తగ్గించుకునే అవస్థలు పడుతున్నారు. అంటే ఊరికి ఉండటం అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఉండటం, అసలు ఉండటం దేంతో ఉంటున్నాము మనము, ఊరికనేది దేంతో చెప్పారు, ఆ రెండు తెలుసుకోవాలన్నమాట. ఊరిక ఉండాలి. ఇది ఇందాక మీరు పని చేయటం కష్టమైన, పని చేయటం ఇష్టం అన్నారు. కానీ పని చేయటం అంటే ఎట్లాంటిది? సోమరితనాన్ని పని చేయటం ఇష్టమే, అంతవరకు మంచిది, బాగుంది. కానీ పని చేయటమే మనకు పనే. పనిలో ఏమవుతున్నాం తెలుసుకోవాలి కదా. ఇక్కడ ఏంటి జ్ఞానము ఏం చెప్తుంది? మనం ఏమవుతున్నాం, అంతే కదా. ఏమవుతున్నాము మనకు అర్థం కావటం లేదు, అంతే కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నీకు అర్థం కావటం లేదు కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు జ్ఞానం తేహం వక్ష్యామి, అంటే నేను నీకు జ్ఞానం చెప్తానంటున్నాను. ఎటువంటి జ్ఞానము? నువ్వు ఏమవుతున్నావు, అది
ఆ, రెండు ఒకటి రెండు ఒకటిలో అయిపోయి ఒకటి అయిపోతే ఏమవుతున్నారు? పప్పులో కాల్సినట్టు అవుతున్నారు. కాబట్టి ఇక్కడ చెప్పినట్టు అర్థం ఏంటంటే ఈ మనస్సు ఏం చేస్తుంది? అన్నిటి తిరుగుతుంది. ఏం భిక్ష వెతుకుంటుంది అందరినీ. భిక్ష పెట్టుకుంది. నాకు ఆకలి అవుతుంది, ఎవరు అన్నం పెడతారని చెప్పి. వాళ్ళ దగ్గర అన్నమే లేదు, నీకేం పెడతారు? ఇప్పుడు లోకమంతా ఏం చేస్తుంది? మనస్సు చదువులు చదువుతుందా అంటే, మనసు అంటే అందరూ పిల్లవాళ్ళని అందరూ చదువు చదివిస్తున్నామా? ఈ చదువు చదివి ఏమవుతున్నారు? ఏదో ఒకటి జాబ్ చేసుకుంటే ఏదో ఒకటి చేసుకుంటే ఏమవుతున్నారో వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకు చదివిస్తున్నామో మనకు అర్థం కావటం లేదు. ఏమైపోయినారు? బ్రష్ పడుతున్నారు. ఏమవుతున్నా వాళ్ళకి అర్థం. చివరికి తెల్లవారేసరికి ఇక్కడ తండ్రి ఎవరో తల్లి ఎవరో ఇంకోరెవరో ఏం అర్థం కావట్లేదు. ఆ జాబ్లో ఏమైపోయింది? ఆ తలను బుర్రను వాడలేక అలసిపోయి ఆ బుర్రకు ఆ మెదడుకు ఏం వేస్తుంది? ఇంత అరకాలు పోసేసి దాన్ని పడుకోబెట్టి తను పడుకుంటున్నారు. అంతే కదా. ఇప్పుడు సాఫ్ట్వేర్ చదివే వాళ్ళు ఏమవుతున్నారు? ఆ వ్యసనాలు పాలై హై క్లాస్ వ్యసనాలు ఏంటి? అరకాలు డ్రింక్ తాగడం, పడుకోవడం. ఇప్పుడు సామాన్యుడు ఏమవుతున్నాడు? నేను అలసిపోయాను, అతను మెదడుతో అలసిపోతున్నాడు, సాఫ్ట్వేర్లో ఉన్నాడు. సామాన్యుడు ఏమవుతున్నాడు? శరీరంతో అలసిపోయి నేను అలసిపోయినాను, నేను తాగుకుంటే నేను పడుకోలేను, నిద్ర రాదు నాకు అని చెప్పి తాగేసి పడుకుంటున్నాడు. ఇద్దరు ఒకటేనా కావునా? అంటే చదివినవాడు బాగా తెలుసుకోవాలి అన్ని తెలుసుకొని అయిపోయినాడు, ఇక్కడికి వచ్చినాడు. ఏం చదివినాడు? ఇక్కడికి వచ్చినాడు. ఇప్పుడు ఇద్దరు ఏమైనారు? ఒకటే అయినారు. అంటే ఇది అజ్ఞానం. అంటే అజ్ఞానంలో ఏమైపోయినారు? ఊహించుకో అన్ని ఏదో చేసి ఏదో ఎక్కడికో వెళ్తాను. ఎక్కడ పోయినా అంటే లౌకికంగా ఏది జ్ఞానం అంటున్నది అజ్ఞానజనిత ఊహా విజ్ఞానం. అజ్ఞానంలో పుట్టింది ఊహ. ఆ ఊహకు విజ్ఞానంగా చెప్పుకొని ఇట్లా అయిపోతున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమిటంటే మనం తెలుసుకోవాల్సింది ఇట్లా అయిపోతున్నది. కాబట్టి మనం ఏమిటి, దేని గురించి తెలుసుకోవాలి? నేను గురించి. ఎందుకు తెలుసుకోవాలి? అంతటా ఉండేది ఎవరు? నేనే. అంటే నేను ఏదైతే నేను ఇప్పుడు తన యొక్క అంశము, తను అనే అంశము నేనుతో మొదలవుతుంది. కాబట్టి నేను గురించి తెలుసుకుంటే అప్పుడు ఏమవుతుంది? సంపూర్ణం అయిపోతుంది. దేని గురించి? ఈ నేను బదులు ఏ వస్తువు పెట్టినా ఏమవుతుంది? దేని గురించి తెలుసుకునేవాడు ఎవరు? నేనే కదా. తెలుసుకునేవాడు నన్ను తెలుసుకుంటే అప్పుడు అన్ని తెలిసినవాడు అవుతాయి కదా. కాబట్టి నేను తెలుసుకోకుండా ఎన్నో తెలుసుకుంటున్నాం. అప్పుడు నేను తెలుసుకోకుండా ఎన్ని తెలుసుకున్నా ఏమవుతుంది? తెలియని దానికి లెక్కన అవుతుందా? అర్థమైంది? నన్ను తెలుసుకోకుండా అన్ని తెలుసుకున్నాను అనుకోండి, ఎన్ని తెలుసుకున్నా దేనికి దాని సమానం అవుతాయి? తెలియని దానికి సమానం అవుతాయి. ఎందుకు? అసలు తెలుసుకున్నావు నువ్వు ఎవరో తెలుసుకోకుండా అన్ని తెలుసుకున్నప్పుడు ఏమవుతుందని సున్నాకి సమానం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారంటే, అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు జ్ఞానం అన్నది ఏమిటి? జ్ఞానం ఎందుకు తెలుసుకోవాలి? జ్ఞానం సరే నేను గురించే ఎందుకు తెలుసుకోవాలి? అంతే కదా. ఎందుకు తెలుసుకోవాలి? అంటే సుఖము, సంతోషం, ఆనందం. అంతే కదా. అంతకంటే ఎవరికైనా ఎక్కువ కావాలా? ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, జీవించాలనుకున్నాం. ఇదే కరువు అందరికీ. ఇప్పుడు ఈ కరువు తీరాలంటే ఎవరి దగ్గర ఏం తెలుసుకుని తీరుతుంది? ఎవరికి కావాలి? నాకు కావాలి. కాసేపు ఎవరు తెలియదు అనుకున్నాం మనం, నాకే కావాలి. కాబట్టి నాకు కావాల్సినప్పుడు నేను ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి తెలుసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? ఆ జ్ఞానము తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా, ఈ జ్ఞానం ఎప్పుడు తెలుసుకొని ఆచరణలోకి పెడతామో, అప్పుడు అనుభవంలోకి వస్తుందో, అప్పుడు ఏమవుతావు? నేనే అవుతావు. మనస్సు ఏం కావాలిపోతుంది? నేను విడిచి అన్నీ పోతాయి. అది కావాలి ఇది కావాలి పోతుంది. అవన్నీ ఎవరి కోసము? నేను కోసమే. నేను పొందలేకపోతుంది. కాబట్టి నేనంటే ఇక్కడ సంతోషం అని చెప్దాం. పొందలేకపోతున్నా అవన్నీ ఏమైనా ఇప్పుడు నిరుపయోగం అయిపోయినాయి. నిరుపయోగం అయ్యి ఇంకా ఏమైనాయి?
వ్యధల పాలు అవుతున్నాం, వ్యథల పాలు అవుతున్నాం, అంతే కదా. ఇప్పుడు ఏమిటంటే అవన్నీ లేకుండా నేను తెలుసుకుంటే సమగ్రంగా పరిపూర్ణంగా పొందుతాం. ఇది సారాంశం అన్నమాట. అయితే ఇప్పుడు ఏమిటి ఆ జ్ఞానం? ఏంటి ఆ జ్ఞానం? ఏంటిది అది? నేను గురించి అంటున్నాను కదా, ఏమి జ్ఞానము? నేను గురించి జ్ఞానము అంటే నేను ఉన్నాను అని చెప్పాను అనుకోండి. నేను ఉన్నాను అనేటువంటి అంశం ఉండటము ఫస్ట్ ఎవరు ఉండాలి? ఏముండాలి? ఉండాలి. ఉంటే కదా ఏదైనా. కాబట్టి ఎవరు ఉండాలి? నేను ఉన్నాను అంటే మనము ఎట్లా ఎట్లా ఆలోచిస్తున్నాము? ఉండాలి, బ్రతకాలి, జీవించాలి అంటున్నాం, అంతే కదా. ఉండాలి, బ్రతకాలి, జీవించాలంటున్నాం. ఇప్పుడు ఉన్నాను అని చెప్పినప్పుడు ఉండాలని పుడుతుందా? నేను ఉన్నానని చెప్పాను అనుకోండి, నేను ఉన్నా అంటే ఎట్లా ఉన్నాను? మనస్సు నేను కాదు, గుణము నేను కాదు, దేహము నేను కాదు, ఈ మూడింటికి అతీతంగా నేనున్నాను, అంతే కదా. ఇట్లా నేనున్నాను తెలుసుకోవడమే జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? మొదటిది, నేను దేహము కాదు. చెప్పండి ఒకసారి. నేను దేహము కాదు, నేను మనస్సు కాదు, నేను గుణము కాదు. ఈ మూడు నేను కాదని మొదట తెలుసుకోవటమే జ్ఞానం. మరొకసారి చెప్పండి. జ్ఞానం అంటే మొదటి జ్ఞానం ఏంటి? నేను ఏమనుకుంటున్నాము? దేహము అని పలానా వాళ్ళకి పుట్టాను, పెరుగుతున్నా, నా పేరు ఇది, నా ఊరు ఇది, నేను ఈ పలానా వృత్తి చేస్తున్నాను, పలానా నేను అని బయట చెప్పుకుంటున్నాం. ఇదెవరు? నేను కాదు. నేనెవరు అంటే ఆ నేనెవరు తెలియడానికి ఏం చెప్తున్నాము? దేహము ఏదైతే కానీ చెప్తున్నాం ముందు. కానిది ఎవరు? దేహము మిగతా బయటవన్నీ వదిలిపెడదాం. బయట ఎట్లా కానీ అర్థమవుతుంది మనకు, అర్థమవుతుంది కదా. బయట ఎట్లా నేను కాదు, దేహము నేను అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మొదలు పెడుతున్నాం. దేహము నేను కాదు. చెప్పండి. దేహము నేను కాదు, మనసు నేను కాదు, గుణము, ఈ మూడు నేను కాదు. ఎవరు నేను? నేను ఉన్నాను అంటే ఉండటం నేనంటే ఎవరు? ఉండటమే నేను, ఉనికియే నేను. నేనంటే ఎవరు? ఉండటమే నేను ఉన్నాను అని చెప్తున్నాం. ఇప్పుడు ఉన్నాను అన్నా అనుకోండి, ఇప్పుడు మళ్ళీ ఉండాలని పుడుతుందా మనకు? ఉండాలని పుడుతుందా? బ్రతకాలని పుడుతుందా? బ్రతకటం దేంతో చెప్తున్నాం మనము? నేను బాగా బ్రతకాలంటున్నాం. దేంతో బ్రతకాలంటున్నాము? అన్నిటితో. బ్రతకాలనేది ఎట్లా వస్తుంది? మనసుతో, గుణంతో, దేహంతో, అన్నిటితో బ్రతకాలనుకున్నావు. నువ్వు అట్లా బ్రతకలేవు. ఎందుకు? దేహం పుట్టింది కాబట్టి అది వస్తుంది. ఇంకా బ్రతికినవాడు ఎట్లవుతావు? అంతే కదా. బ్రతికినాడు కాలేవు కాబట్టి నువ్వు తప్పక చేస్తావు. ఇప్పుడు చావనేసరికి భయం, అంతే కదా. అంతే కదా. చైతన్యమే. ఇప్పుడు ఆ చైతన్యం ఉండటం లేదు కదా. నేనేసరికి ఏమైంది? భయం. చావనేసరికి భయం. భయం వచ్చేసరికి అమ్మో చేస్తాను అంటే ఇప్పుడు ఒప్పుకుంటున్నావా చావును? ఎవరికైనా ఇష్టమా చావు? ఎవరు ఇష్టమా? మరి చేస్తాం కదా. ఇష్టం లేక నీకు ఇష్టమైనా, కష్టమైనా, నష్టమైనా, ఏమైనా అదేమో ఇప్పుడు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు అన్నా కదా. అది చేయటం ఎందుకు చేయలేకపోతున్నావు? అసలు నీవెవరు? ఎందుకు చేయలేకపోతున్నావు? నువ్వు చచ్చేదానివా, చావని దానివా, చదవకుండా ఉన్నవాదానివా, ఇప్పుడు ఉన్నదానివా, అప్పుడే చేస్తానా, ఇప్పుడు చదవకుండా ఉంటున్నా, ఎప్పుడు ఏంటి? ఏదే తెలుసుకోవాలి కదా. అదే జ్ఞానం. నువ్వు నేను ఏమవుతున్నాను? చావంటే నాకు ఇష్టం లేదు, ఎప్పుడు ఉండాలంటున్నాము. ఎవరు కోరుకుంటున్నారు అట్లా? ఎవరు కోరుకుంటున్నారు? నేనే కోరుకుంటున్నాను, అంతే కదా. ఇప్పుడు అంతా కలిపేస్తాను అనమాట. నేను ఉన్నాను, గుణాన్ని, మనసును, దేహాన్ని అన్నీ కలిపి మాట్లాడేసరికి ఏం అర్థం కావటం లేదు. నేను ఇంతకు పుట్టానా అని ఎవరన్నారు? పుట్టాను ఎవరు చెప్పారు? ఎవరు అంటున్నారు. నేను పెరిగానా? నేను అంటలేదు, ఎవరు అంటున్నారు. వాళ్ళు అంటున్నారు కాబట్టి నేను అంటున్నాను. నలుగురిలో నారాయణ, నలుగురితో నారాయణ అని. నేను అన్నాను నారాయణ అని, నలుగురితో నారాయణ అంటాను, అంతే కదా. కాబట్టి ఇప్పుడు ఏంటి? అసలు ఏంటి ఇందులో స్పష్టంగా తెలుసుకుంటే జ్ఞానం, మొదటి జ్ఞానం ఏంటి? నేను ఎప్పుడు ఉన్నాను అంటే ఏమిటి? దేహము
దేహము పుట్టిందా, అది పుట్టిందా, ఉన్నదా? దేహము ఉన్నదా? ఎప్పుడు ఎప్పుడు ఉన్నదా? పుట్టింది. పుట్టింది కాబట్టి అది నశిస్తుందా? నశిస్తుంది. కాబట్టి దాన్ని వదిలేద్దాం. ఎందుకు ఎందుకు అది పుట్టింది కాబట్టి వస్తుంది అది. ఇప్పుడు నేను చస్తేవానే ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఒకటి క్లియర్ స్పష్టం చేసుకుందాం. దేహంతో పోల్చుకున్నాం. దేహంతో పుట్టాము. దేహం పుట్టింది కాబట్టి అది పోతుంది కాబట్టి ఇంకా దేహంతో సంబంధం ఏమైనా ఉందా? మనకు బాధ ఏమైనా ఉందా? బాధ ఏమైనా ఉందా? అందుకే చెప్పింది భగవద్గీత. ఏం చెప్పారు పరమాత్మ? దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్ తత్ర నముహ్యతి. అంటే ఇక్కడ ఏం చెప్పారు అంటే పుట్టుక, కౌమారము, యవనము, వృద్ధాప్యము ఎట్లాగో దేహము విడిచి ఉండటం కూడా ఒక అవస్థ. ఇప్పుడు ఒక దేహం విడిచి ఇంకొక దేహానికి పోతున్నా, అది కూడా ఒక అవస్థనే. కాబట్టి ఇంకా దాంట్లో ఏముందయ్యా? ఏం నష్టం లేదు. ఇందులో అసలు ఆలోచించాల్సిన పనే లేదు. ఆలోచన పని ఉందా? అది ఫిక్స్డ్ అనమాట. నువ్వు అవునన్నా కాదన్నా, నీకు తెలిసినా తెలియకపోయినా అంతే కదా. నాకు తెలియదే, నన్ను చస్తా అని చెప్పి చచ్చిన తర్వాత ఉండను, నువ్వు ఉంటా అన్నా ఉండనన్నా నువ్వేమనుకున్నా ఇది సత్యం. ఇది సవిజ్ఞానం జ్ఞానం. జ్ఞానం అంటే సవిజ్ఞానం జ్ఞానం అంటే ఏంటి? విజ్ఞానంతో కూడిన జ్ఞానం. నీకు ఏదైతే తెలియకపోతే నీకు తెలియనంత మాత్రం చేత అది సత్యంగా అసత్యం కాదు, సత్యంగానే ఉంటుంది. ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు దాన్ని తెలుసుకుని నువ్వు సత్యంగా ఉండు. బాధ ఎందుకు? చావు ఎంత భయం ఎందుకు? ఏమి లేదు. అసలు ఎందుకు భయం వస్తుంది అంటే నువ్వు దేహంతో ముడిపెట్టుకున్నావు, అంతే కదా. ఇప్పుడు ఇల్లు కులగొడుతున్నావు అనుకోండి. ఇల్లు కులగొడితే ఇంట్లో ఏమవుతాం? ఇల్లు కులగొడితే ఏమవుతాం? ఎవరో మన హైదరాబాద్ నడిచింది, హైదరాబాద్లో నడిచింది. ఇల్లు కులగొడుతుంటే ఇంట్లో వాళ్ళు బయటకు వచ్చారు, ఇంట్లోనే చచ్చిపోయినారా? బయటికి వెళ్ళిపోతాం. బయటికి వెళ్ళిపోయేది ఎవరు? జీవుడు. మనస్సు ఏమవుతుంది? ఇల్లు కులగొడుతుంటే ఇంట్లో కూడా చావం కదా. అరే ఇల్లు కులిపోతుందని చెప్పి బయటకు వచ్చేస్తాం, అంతే కదా. అంటే బయటకు వచ్చా ఆ మనస్సు బయటకు వచ్చింది ఎవరు? మనస్సు. అది జీవుడు, మనస్సు అన్నమాట. మనస్సు ప్లస్ గుణం కలిపి జీవుడు. ఇప్పుడు మనస్సు బ్రతికి ఉందా, చచ్చేదా? మనస్సుకు చావు ఉందా లేదా? జ్ఞాపకాలు ఎందుకు? పోతే పోనీ, జ్ఞాపకాలు కోట్ల పుట్టించాడు, అది కాదు. ఏం ఎక్కడికి పోతాయి? చూడండి, ఇప్పుడు పుట్టించేవాడు ఉండగా ఇంకా పుట్టేదానికి ఏం కరువు అని చెప్పి మనస్సు ఏంటి? మనస్సు ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది? భూత భావోద్భవకర విసర్గ. భూత భావోద్భవకర, భూత భావాన్ని పుట్టించేది ఎవరు? ఉద్భవకర ఎవరు? గుణం ఏంటి? కోటి మనసును పుట్టిస్తా అంటుంది ఎవరు? నువ్వు పోతే ఎంత నేను కోటి మనసును పుట్టిస్తా అంటుంది ఎవరు? గుణం. మనసు యొక్క స్థిరపడి ఊహించుకోవడం. ఊహ ఎక్కడి నుంచి పుడుతుంది? అజ్ఞానం నుండి పుడుతుంది, తెలియంత నుండి పుడుతుంది. కాబట్టి మనస్సు ఏంటి? ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు నిద్రపోయే ముందు మనస్సు ఇప్పుడు ఆలోచన ఉందా మనకు? లేదా? నిద్రలో ఆలోచన ఉందా లేదా? ఎక్కడికి పోయింది? నిద్రలో ఎక్కడికి పోయింది? కళ వచ్చిందంటే నిద్ర అదే కళ వచ్చిందంటే ఏంటంటే మనసు వచ్చింది. గుణం నుండి మనసు ఉద్భవించింది అనమాట. అంటే గుణం అనేది ఎట్లాంటిదంటే, మనము దేహము అయిపోయింది, మనస్సు ఉండేదా పోయేదా? ఎప్పుడు ఉండేదా? మనస్సు ఎప్పుడు ఉంటుందా ఉండదా? ఎప్పుడు ఉంటుంది. కానీ ఇదేం కావాలి? ఇప్పుడు జీవుడు అనేవాడు అక్షర పురుషుడిగా చెప్పారు భగవద్గీత. జీవుడు అనేవాడు చావుడు. గుణము మనస్సు ఏం కావాలి? ఇవి మార్పు చెందాలి. ఎటువంటి మార్పు చెందాలి? ఊహ తీసేసుకొని, తెలియంతనాన్ని తీసేసుకొని జ్ఞానమయం కావాలి. జ్ఞానం అంటే అహం నీకు జ్ఞానం వక్ష్యామి అంటే ఎందుకు జ్ఞానం చెప్తాను?
అజ్ఞానం చెప్తా అని చెప్పలే కదా. అజ్ఞానంగా ఉన్నావు కాబట్టి ఇంకా నీకు అజ్ఞానం ఎందుకు అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు జ్ఞానం తే వక్ష్యామి అంటే నీకేం కాదు, ఇప్పుడు జ్ఞానం కాదు. ఎందుకు? నీవు తెలియకుండా ప్రవర్తిస్తున్నావు, అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నావు. కాబట్టి మనస్సు అజ్ఞానంతో ప్రవర్తిస్తుంది కాబట్టి ఇప్పుడు ఏం కావాలి? ఈ అజ్ఞానం ఏంటి? మనస్సుకు అజ్ఞానం నుండి పుడుతుంది మనస్సు. కాబట్టి అజ్ఞానం నుండి పుడుతుంది కాబట్టి జ్ఞానాన్ని ఇస్తే అప్పుడు ఏమవుతుంది? మనస్సు జ్ఞానమయం అవుతుంది. చూడండి, చీకటి ఉందనుకోండి, చీకటి చీకటి ఉంది, చీకట్లో ఏం చేస్తున్నాం మనము? దీపం వెలిగించాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? చీకటి ఉంటుందా? ఎక్కడికి పోయింది? చీకటి ఎక్కడికి పోదు, వెలుగుమయమైంది. అంటే చీకటి వెలుగు వ్యత్యాసం ఏముంది? ఇప్పుడు చీకటి అనేది ఏంటి? చీకటి అయినా ఇంకా కొంచెం ఒక అడుగు ముందుకేద్దాం. చీకటి అయినా వెలుగైనా ఎక్కడ ఉంది? అది అట్లా అట్లా ఇప్పుడు ఉదాహరణ చూడండి. ఇప్పుడు మనం ఈ గదిలో ఉన్నాము, చీకటిగా ఉంది. చీకటిగా ఉందని దేన్ని అంటున్నాము? మనం ఉన్నటువంటి యొక్క ఆకాశం చీకటిమయం అయిపోయింది. ఇప్పుడు వెలుగిచ్చా అనుకోండి, అప్పుడేమైంది? ఆకాశం ఆకాశం ఆకాశంగానే ఉంది. ఆకాశం చీకటిగా ఉందా వెలుగుగా ఉందనేది? ఆకాశం చీకటిగా వెలుగుందని చీకటిలో ఉంటే చీకటిగా ఉంటుంది, వెలుగైతే వెలుగు అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఆకాశాన్ని, మన స్మృతి, మన యొక్క తెలివిని ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? జ్ఞానమయం చేసుకోవాలి. మనస్సు ఉంటుంది ఎట్లాంటిది? ఇప్పుడు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు జ్ఞానంతో ఉంటుంది. ఇంతవరకు ఎట్లా ఉంది? ఊహతో బతికింది. ఇప్పుడు ఏం చేస్తుంది? జ్ఞానంతో బతుకుతుంది. ఇప్పుడు ఉండాలని బతికింది ఇంతవరకు, అంతే అంతే కదా. ఉండాలని దేంతో బతికింది? దేహంతో ఉండాలంటే అది పోతుంది, తెలిసిపోయింది. మనసుకు తెలుసా తెలియదా దేహం పోతుంది అనేది? అందరికీ చస్తామని తెలుసా లేదా? ఏదైనా కానీ పోయేది, చస్తాడో బతుకుదా తర్వాత సంగతి, ఎవరు చేస్తున్నారో సంగతి తర్వాత సంగతి. ముందు చస్తామని తెలుసు కదా మనసుకు. మళ్ళీ చదివిన తర్వాత ఉంటానంటే ఏం కాదంట అని చెప్పి అంటాడు లేదా మనిషి? అంటే మనసు ఎక్కడో వింటుంది కదా, నేనేం కాదంటే ఏదో దేహం పోతుందంటే వింటుంది. అయితే ఉన్నది ఎవరు? మనసు కదా. ఇప్పుడు ఉన్నది ఎట్లా ఉంది? అది ఎట్లా ఉంది? జ్ఞానంతో. ఇప్పుడు అంటే మనస్సు ఏమిటి? ఇప్పుడు మనస్సు యొక్క ఉండాలి అన్నది ఏం చేస్తుంది? యాక్చువల్గా ఉండాలనేది ఎవరు ఉండాలనేది? ముందు మనస్సే ఉండాలన్నది. కానీ దాన్ని తీసుకెళ్ళి దేహం ఎందుకు పెట్టింది? దేహంతో ఉండాలన్నది. నువ్వు ఉండలేవు అని చెప్పేసి అప్పుడు మనసు నేను ఉండాలన్నది. అంటే మనస్సు ఎట్లా కోరుకుంటుంది? నేను ఉండాలి, హాయిగా ప్రశాంతంగా ఉండాలంటుంది. ప్రశాంతంగా ఉండాలని ఉంటుందా? ఊరేసుకుంటుంది, అంతే కదా. అన్నిటికీ ఊరేసుకుంటుంది, నాకేం దొరికితే అది ఊరేసుకుంటుంది. బాగా మంచి చీర దొరుకుతుంది కానీ బజార్లో, ఆ చీరకు ఊరేసుకుంటుంది. ఇంటికి వెళ్ళినా, నిద్రపోయినా, కళలైనా ఏమొస్తుంది? అదిగో ఆ చీర కావాలంటుంది, అంతేనా. ఇప్పుడు మనసు అక్కడ సక్తం అయిపోయింది, అక్కడ తగులుకుంది. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని తెచ్చుకుంటుంది. ఐదో అవస్థపడి అది చేసి తెచ్చుకుంటుంది. తెచ్చి ఎవరు కట్టుకుంటుంది? ఎవరు కట్టుకుంటుంది? మనసు కట్టుకుంటుందా? దానికి కట్టుకోలేదు, శరీరానికి కట్టుకుంది. కోరింది ఎవరు? మనస్సు. ఇచ్చి ఎవరికి వచ్చింది? అది ఎక్కడి వరకు వచ్చింది? శరీరానికి వచ్చింది. దానికి ఏమైనా వచ్చిందా? దాని బాధ అది. నేనేమో కోరేదన్నీ నేను తెస్తే అన్ని మాత్రం ఎవరు కట్టుకుంటారు? శరీరం కట్టుకుంది. నాకు రానే రాకపోయి ఇంతవరకు ఒకటైనా శరీరానికి వచ్చి మనసుకు వచ్చిందా? అందువల్ల అది ఉండలేదు, అంతే కదా. అది ఎందుకు ఉండలేదంటే తను ఎంతసేపు అసూయపడేంత వరకు, నాకు లేదు అనేంత వరకు ఉంటుంది. అంతే. ఆ సంతోషం నాకెందుకు లేదు అని అసూయపడుతుంది, అంతే కదా. అంటే ఏమిటంటే మనస్సు ఏం కావాలి? ఇప్పుడు ఉండాలి అంటుంది. నువ్వు దేంతో ఉండాలనుకుంటే ఒకసారి ఆలోచన చేసుకో అంటున్నది భగవద్గీత. ఏం చెప్తుంది పరమాత్మ? అహం ఎవరు? అహం ఎవరు? నేను. ఏం చెప్తున్నది? నీకు ఎటువంటి జ్ఞానం చెప్తున్నది? మనస్సుకు నువ్వు ఉండాలంటున్నావు. దేంతో ఉండాలంటున్నావు? ఎందుకు ఉండాలంటున్నావు? నువ్వు దేంతోనూ ఉండలేవు, అంతే. ఇప్పుడు దేంతో ఉండాలనుకునేది, దేంతో ఉండగలుగుతామా? దేనితోనూ ఉండలేము. సరే, తెచ్చుకున్న దేహంతోనే ఉండలేమని తెలిసిపోయింది కదా. ఇప్పుడు మనస్సుకు తెచ్చుకున్న దేహంతోనే ఉండలేని తెలిసిపోయింది. ఇంకా దీంతో ఈ దేహాన్ని తీసుకెళ్ళి ఎక్కడ ఎంతమందితో ఉన్నా, ఎవరితో ఉన్నా ఉండలేని తెలుసు కదా. కాబట్టి నువ్వు ఉండలేవు. నీకేం కావాలి? ఉనికి కావాలి, ఉండటం కావాలి.
ఆ ఉండటం ఎక్కడి నుంచి వచ్చిందంటే అది నేను. అహం తే జ్ఞానం వక్ష్యామి. ఏ జ్ఞానము? నువ్వు ఉండాలి అంటున్నావే ఆ జ్ఞానం నేను ఇస్తాను. ఎట్లా ఇస్తాను? సంపూర్ణంగా ఇస్తాను, తృప్తికరంగా ఇస్తాను. అందరూ చెప్పండి. ఓం అహం అస్మి. నేను ఉన్నాను. దేహము నేను కాదు, మనస్సు నేను కాదు, గుణము నేను కాదు. వీటితో నేను ఉండను. నేను ఉన్నాను. వీటికి అతీతంగా నేను ఉన్నాను. ఇవి లేకుండా నేను ఉన్నాను. ఉండటమే నేను. ఇది మొదటి జ్ఞానం. అర్థమైందా? ఇప్పుడు మనం ఒక పద్యం చెప్పుకొని ముగిద్దాం. ఇప్పుడు అందరికీ అర్థమైందా ఉండటం? స్పష్టంగా అర్థమైంది, క్లియర్గా అర్థమైంది. ఉండటం అంటే ఏమిటనేది చెప్పేది మొదటి జ్ఞానం. నేను ఉన్నాను, నువ్వు ఉండలేవు, అంతే కదా. కాబట్టి నువ్వేం కావాలి? ఉండాలంటే నేను పట్టుకో. నేను పట్టుకోవాలంటే ఎట్లా పట్టుకోవాలి? ఎట్లా పట్టుకోవాలి? నీ లక్షణం ఏంటి? మనసు యొక్క లక్షణం తలంచటం. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం తలంచాలి? నేను ఉన్నానని తలంచు. అదే ఇది ఇప్పుడు చెప్పేది. నేను ఎక్కడికి పోను, ఇక్కడే ఉంటాను. అది పరిప్రశ్న తర్వాత వస్తుంది, సబ్జెక్ట్ అదే క్లాస్. ఇది ముగిద్దాం ఒక 5 నిమిషాల్లో. ఆమె గుర్తుపెట్టుకుని మళ్ళీ అడగాలి. ఇప్పుడు ఏంటంటే నేను ఉన్నాను, ఉండటం మొదటిది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఉండటం ఉంటే ఇంకేదైనా కావాలా? ఏది అవసరం లేదు. ఉండటం అనేది ఇప్పుడు ఎవరికి లేదు? ఇప్పుడు మనస్సుకు లేదు, అంతే కదా. ఉండాలి అంటున్నది. కాబట్టి నువ్వు ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఉండాలంటే ఏం చేయాలి? నీ లక్షణం ఏంటి? మనసు లక్షణం ఏంటి? తలంచటం, అంతేనా? నువ్వు ఏమని తలంచాలి? ఉన్నాను తలంచు. నీకు నష్టం ఉంది, అంతే కదా. సులభమైనా ఏదైనా చేయాలా? నేను ఉన్నాను చెప్పడానికి ఏమైనా కావాలా? ఏమీ అవసరం లేదు. అన్నీ వదిలిపెట్టాలి. వదిలిపెడితే నేను ఉంటాను. అంటే మనసు తలంచాలంటే ఏం చెప్పాలి? మిగతా అని తలంచకూడదు కదా. అన్నీ వదిలిపెట్టండి, మిగతా అని మిగిలినవి తలంచకూడదు. నేను ఉన్నానని తలంచు, అయిపోయింది. నీకు కావాల్సి వచ్చేసింది. ఇది సంపూర్ణం, అంతే. అహమస్మి అనేది ఏంటి? నేను ఉన్నాను. ఎట్లా ఉన్నాను? నీకేం కావాలి? ఉండటం కావాలి. నువ్వు ఎట్లా ఉండలేవు. నీ బతుకే చావు బతుకు, అంతే కదా. ఇప్పుడు మనుషులు ఏమంటారు? మర్త్యులు అంటారా? మనుషులు ఏమంటారు? మర్త్యుడు అంటే మరణమే స్వభావంగా కలిగిన వాడు. ఎప్పుడు మనిషి ఏంటవుతాడు? ఉండాలని ఉండలేక ఊరేసుకుంటాడు, అంతే కదా. ఉండాలి ఊరేసుకుంటాడు. అదే ఎక్కువైపోతే అవుతుంది, లేకుంటే ఇంకోటి హత్యను, సూసైడ్, ఇంకోటి మందని తాగుతాడు. కానీ సుబ్బారెడ్డి చెప్తుంది. ఊరేసుకుంటే ఏదైనా కావచ్చు. ఏముండదు, సహజ మరణమే లేదు. ఇదే ఇప్పుడు అదేమ్మా ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు ఏమవుతుందంటే మనము ఇది ముగిద్దాం. ఇక్కడ ఏమవుతుందంటే నేను ఉన్నాను అనేది మనసుకు ఉండాలి అంటున్నది. అది ఇప్పుడు చూడండి, బాగా ఉండాలని ఏమవుతుంది? ఉండాలని చెప్తుంది. ఏమవుతుంది? ఏదైనా పని బాగా చేస్తున్నాం అనుకోండి, చేసిన తర్వాత పని మొదలుపెట్టినప్పుడు బాగా చేయాలంటారు. తర్వాత పని చేసేటప్పుడు ఏమవుతుంది? ఇంకా ఉండలేను దీంతో ఇలా అంటారు. తర్వాత ఇంకా అదే పని చేస్తున్నాం అనుకో, సాయంత్రం వేసరికి ఏమవుతుంది? ఏం చెప్తారు? చస్తున్నాను చేయాలనుకోండి బలవంతంగా, అప్పుడేది చచ్చిపోతున్నాను పని చేయలేక అంటారు. ఈ పని లేకుండా వాడు చచ్చిపోతున్నాను అంటే ఎవరు చెప్తున్నారు చచ్చిపోతున్నాని? అంటే ఆ మనస్సు ఏం చేస్తుంది? ఉండలేకపోతుంది. తర్వాత ఇంకా బలవంతంగా చేస్తున్నాను అనుకోండి పని, అదే ఎవరైనా చేస్తున్నప్పుడు మనం చేస్తే నేను చచ్చిపోతున్నాను, ఈ పని వద్ద ఏమొద్దా, నేను పారిపోతానంటాను, లేకుంటే చచ్చిపోతానంటారు. అంటే చచ్చిపోతున్నా అని దేంతో చేసి చెప్తున్నాం మనం?
అంటే మనం చేసే పనిలో మనం ఉండలేకపోతున్నది. ఎవరు మనసు ఉండలేకపోతున్నది. చస్తున్నా అని చెప్తున్నది. ఎవరు చెప్తే అందరూ చెప్పిన వాళ్ళమైనా? ఎవరు చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొంపలో చస్తున్నాను చెప్పి అన్నారా? ఎవరన్నా? చాలాసార్లు అన్నారు శ్రీదేవి, నేను చస్తున్నాను నీ కొంపలని. అంటే అంటే ఈ పని చేయలేక స్టేట్మెంట్స్ ఈ పని చేయలేక నీ కొంపలో చచ్చిపోతున్నా అని చెప్పి ఎన్నోసార్లు చెప్పిందంట. అంటే ఇది మన అనుభవం ఏం చెప్తుంది, మన మనస్సు ఏం చెప్తుంది? ఆ మనసుకి ఏం కావాలంటే నువ్వు చావాల్సిన పని లేదు, నువ్వు పని చేయాల్సిన పని లేదు, నీ ఏ పని అక్కర్లేదు, ఏ కాదు నేను ఉన్నా అని తలంచు. అసలు నువ్వు తలంపే నువ్వు కాదు. కాబట్టి ఏమని తలంచాలి? మయ్యి ఆసక్త మన అంటే మనసు ఏం కావాలి? నేను ఉన్నాను అని తలంచు. ఎట్లా తలంచాలి? ఎట్లా ఏముంది? నువ్వు అంటూనే ఉన్నావు, ఏ మనసుతో అన్నావో అదే మనసు చెప్పు, అయిపోయింది. ఇప్పుడు ఏం కావాలి? మంత్రం ఏంటి? మంత్రోహం అంటే అహమేవ మంత్ర, నేనే మంత్రస్వరూపుడు. ఎవరు? అహమస్మి. చెప్పండి ఒకసారి. ఓం అహం అస్మి, నేను ఉన్నాను. మనకు ఓంకారం ఏం చెప్తుందంటే, ఓం అన్నాం కదా, ఓం అంటే అర్థం ఏంటంటే ఓంకారంలో 3 ఉంటాయి, అకారము, ఉకారం, మకారం. ఆకారం ఏంటి? దేహం. ఉకారం ఏంటి? మనస్సు. మకారం ఏంటి? గుణం. కానీ ఈ 3 దాటి నేనున్నాను, ఈ 3 లేకుండా నేనున్నాను, ఈ 3 సంబంధం లేకుండా ముందుతో నేనున్నాను. కాబట్టి ఈ 3 ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇంకొక సందర్భంలో వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఏమిటంటే మనం ఒకసారి ఒక పద్యం చెప్పుకొని ముగిద్దాం. అంటే మనలో ఏం జరుగుతున్నదో దానికి మనం ఎట్లా ఏ విధంగా ముందుకు వెళతామో అట్లా ప్రహ్లాదుడు ఒక పద్యము చెప్పాడనమాట. పోతన ఆ పద్యాన్ని మనకు తెలుగులో చాలా 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 బాగా ఉంటుందన్నమాట. అందరూ నేర్చుకోవాలి. మీకు పుస్తకం ఇస్తారు, ప్రహ్లాద చరిత్ర పుస్తకము, అందరూ ఆ పద్యం కంఠస్థం చేయాలి. నీ గృహాంగణ భూమి నిటలంబు మోవంగ మోదించి నిత్యంబు మ్రొక్కడేని, నీ మంగళస్తవ నికర వర్ణంబులు పలుమారు నాలుక పలుకడేని, నీ అధీనములుగా నిఖిల కృత్యంబులు ప్రియభావమున సమర్పింపడేని, నీ పదాంబుజముల నిర్మల హృదయుడై చింతించి మక్కువ చిక్కడేని, నిన్ను చెవులార వినడేని, నీకు సేవ చేయరాడేని, బ్రహ్మంబు చెందగలడే. యోగి అయిన తపోవ్రత యోగి అయిన వేది అయిన మహాతత్వవేది అయిన. ఈ పద్యం ఎవరు చెప్పారు? పోతన గారు రాశారన్నమాట. దీని అర్థం ఏమిటంటే, నీ గృహాంగణ భూమి అంటే మనలో ఎప్పుడు మన గృహం ఏంటి? అహమస్మి, నేను ఉన్నాను అన్నది గృహము. అంటే మన ఇల్లు, మన నివాసం ఏది? నేను ఉన్నాను. అంగణం అంటే అంతే తలుపు. ఇప్పుడు మన తలుపు ఎట్లా? అంగణ భూమి అంటే ఈ ప్రాంతం ఎట్లాంటిది? ఎట్లాంటిది? ఈ గృహం అంటే ఏ గృహము? నేనున్నాను గృహం ఏది? విశ్వమంతా ఎవరిది? విశ్వమంతా ఎవరి ఇల్లు? నేను ఉన్నాను. కాబట్టి విశ్వమంతా, ఈ రంగం అంతా ఎవరున్నారు? నేను ఉన్నాను. కాబట్టి ఈ రంగం అంతా ఎవరు? ఏమి? గృహాంగణ భూమి నిటలంబు మోవంగా, నిత్యము ఏమవుతుంది? అది మోగుతున్నది. ఏం మోగుతున్నది? నిత్యము మోగుతుంది. ఎట్లా మోగుతున్నది? అహం 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 ఇది అంతఃస్ఫురంతం. లోపలేమో నేను నేను అని నిత్యము స్ఫురిస్తున్నది. బయట ఎట్లా స్ఫురిస్తున్నది? ప్రవర్తనలో స్ఫురిస్తున్నది. పాంచజన్యం హృషికేశ దేవదత్తం ధనంజయ. అంటే పాంచజన్య పంచమహాభూతములలో
ఎవరు మోగుతున్నారు? ఎవరు ధ్వని ఎవరు వినిపిస్తున్నది? అహం 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 ఇది. అయితే అట్లా మోగుతున్నటువంటి యొక్క ఆ స్వరూపాన్ని, ఆ భావాన్ని ఎట్లా గ్రహించాలి మనము కూడా మోదించి నిత్యము మ్రొక్కడే అని. ఇప్పుడు ధనంజయుడు ఏం చేశాడు? అర్జునుడు ఏం చేశాడు? దేవదత్తాన్ని ఊదాడా? అంటే గ్రహించేటువంటి స్వరూపాన్ని మనం మన లోపల అహం అహం ఇది ఏదైతే ఉంటుందో ఈ యొక్క నేను ఉన్నాను భావాన్ని నిత్యము గ్రహించాలి. అట్లా మన యొక్క మన జీవనాన్ని ఇట్లా మలుపు తిప్పుకోవాలన్నమాట. అది నమస్కారం. అర్థం. నీ మంగళస్తవ నికర వర్ణంబులు. మంగళస్తవ నికర వర్ణములు అంటే మంగళం అంటే సుఖాన్ని కలిగించేటువంటి అనేక కీర్తనలు వీటిల్లో ఎన్నైతే ఉన్నాయో ఎన్నో మాట్లాడుతుంటాం, ఎన్నో చేస్తుంటాం. నికరం ఏంటి ఇక్కడ? నికరం ఏంటి? ఇప్పుడు నికరాదాయం అంటారా? నికరాదాయం అంటే అన్ని పోను మిగిలేది, అంతేదా? పెట్టుబడి ఖర్చు అన్ని పోని మిగిలేది అది నికరం. నికరం ఏంటి ఇక్కడ? నికర వర్ణములు. నికర వర్ణం ఏంటి? ఏముంటుంది? మీలో అన్ని పోతున్నాయి. పొద్దున్న లేచిన దగ్గర నుండి నిద్రపోయేంత వరకు ఎన్నో పనులు చేస్తున్నాం. మిగిలేది ఎవరు? నేను ఉన్నాను. వర్ణం ఏముంది? నేను ఉన్నాను వర్ణం మిగులుతున్నది. కాబట్టి నికర వర్ణములు పలుమారు నాలుగు పలుకడి. నాలుగుతో ఎప్పుడు పలకాలి? ఓం అహమస్మి. ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏం చేసినా ఏముండాలి? నేను ఉన్నాను, నేను ఉన్నాను, అహమస్మి. నీ అధీనములుగా నిఖిల కృత్యంబులు ప్రియభావమున సమర్పింపడేని. అంటే ఇక్కడ ఏం చెప్పారు? అధీనము. ఎవరి అధీనం ఉండాలి? ఇప్పుడు పరాధీనంలో ఉన్నా, నేను యొక్క అధీనంలో ఉన్నామా? ఇప్పుడు అన్ని అందరికి సమర్పిస్తున్నాం. ఎవరికి తప్ప? జీవితం అంతా ఎవరికి ఇస్తున్నాం? పిల్లలకు, వాళ్లకు, వీళ్ళకు అందరికి పంచిపెడుతున్నాం. తనకేమైనా పంచుకున్నాడా? ఏం పంచుకోలేదు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? అందరికి పంచినవి చాలు, నీకు పంపకి ఏమి రాదంట. అంతే కదా? తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లలందరూ వచ్చి అన్నీ పంచుకుంటారు. ఎవరికి లేకుండా? తల్లిదండ్రులకు లేకుండా వీళ్ళు పంచుతున్నారు, వాళ్ళు తీసుకుంటున్నారా? వీళ్ళే పనిచేస్తున్నారు. ఎవరికి వీళ్ళు ఏం మిగులుతుంది? ఏం మిగలదు. అట్లా పంచకూడదంట. నేను ఏంటి? నాకు పెట్టుకొని ముందు పంచు నువ్వేమన్నా. అది చెప్తున్నా ఇక్కడ. నీ కర్మలన్నీ కూడా అందరికీ చేసేసావు. నీకేంటి? నాధీనంగా నువ్వు చేసి నిఖిల కృత్యములు ప్రియభావం ఎవరు సమర్పించినావు? నీకు లేకుండా అందరూ సమర్పించుకున్నావు. ఎవరు సమర్పించి పుత్రుడు అనుకుంటున్నావు. నీకెవరు? నీ పుత్రుడు ఎవరు, నీవెవరు తెలియటం, నీవెవరు నీ తెలుస్తుంది. ఇంకా కాబట్టి నీ అజ్ఞానాన్ని సమర్పించుకున్నావు అంటున్నారు ఇక్కడ చెప్పేది అనమాట. నేను ఉన్నా అనేది నీ కృత్యము కానీ, పని కానీ, ఏదైనా కానీ ఎవరికి సమర్పించుకోవాలి? నాకు సమర్పించు. నేను నీ పదాంబుజముల నిర్మల హృదయుడై చింతించి మక్కువ చిక్కడేని. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? పదాంబుజం. పదం ఏంటి? అంబుజము అంటే నీటి నుండి పుడుతుంది. పద్మం చూసారా? అక్కడ ఉన్నాయి చూడండి, కోమలం పద్మాలు కొలంలో ఉన్నాయి. అంటే అక్కడ పుట్టిన కోమలమైన పద్మం ఏముంటుంది? నిర్మల హృదయం ఉంటుంది. మనల్ని ఆకర్షిస్తుందా? ఎందుకు ఆకర్షిస్తుంది? అక్కడ నేను నీకంటే నేనే బాగున్నా అని చెప్తున్నారు. అంతే కదా? అంటే ఇప్పుడు చూడండి, నిన్ను ఆకర్షిస్తుందంటే అర్థం నీకు లేనిది అది ఆకర్షిస్తుంది కదా, ఇస్తుందని చెప్పి అర్థమే కదా. అంతేనా? నన్ను ఆకర్షిస్తుందంటే అప్పుడు ఏంటి? నీకు లేనిది నేను ఎంత అందంగా ఉన్నాను చూడు, ఎంత బాగున్నాను చూడు. నేను మురికిలో పుట్టాను, మురికి అంటుకోకుండా వికసిస్తున్నాను. నువ్వు అట్లా ఉన్నావా? అంటే అంతే కదా. కాబట్టి ఇప్పుడు అట్లా ఏం చెప్తుంది? నీ పదాంబ నిర్మల హృదయం నాకు ఉంది, నీకుందా? పోల్చుకో అని చెప్తున్నది. చింతించి మక్కువ చిక్కడు. ఇప్పుడు ఎక్కడ చిక్కాలి మక్కువ? అంటే అహమస్మి, నేను ఉన్నాను అన్న దాని యందు అన్నిటికంటే ప్రీతిగా మనము ప్రియముగా ఆ వశం కావాలన్నమాట. అందరి వశం అయితే అందరి వశంలో పడ్డాం. ఇప్పుడు తన వశంలో లేడు అని చెప్తున్నాను కదా. నా వశంలో ఏం లేదు, అందరూ పుత్రులు వాళ్ళు. అంటే ఊ అంటే ఊ అంటారు.
లేకుంటే లేదని చెప్తారు. దానం కానీ ఇంకోటి ఏదైనా చేయాలంటే నా వశంలో ఏం లేదు, అంత పరవశ పరవశం అయిపోయింది. అంటే ఏంటి ఇక్కడ? ఇట్లా కాకూడదు. ఇక్కడ ఏం చెప్తున్నారు? మక్కువ వచ్చి నేనే ఏంటి, నాకేంటి, నేనేంటి, నిన్ను చెవులార వినడేని. అంటే చెవులు సంపూర్ణంగా ఏం వినాలి? ఎవరిని వినాలి? చెవులు వింటున్నామా లేదా అనేది మర్చిపోయి వినాలి. ఆ చెవులారంటే అర్థం ఏంటి? చెవులు నిండా వింటము అర్థం వస్తుంది. కానీ దాంట్లో అర్థం ఏంటి? చెవులు ఉన్నాయా లేవా? నేను ఇక్కడ అహమస్మి, అక్కడ అహమస్మి, అంతే కదా. నేను ఇక్కడ ఉన్నాను, అక్కడ నేనే ఉన్నాను. వింటుంది ఎవరు ఇప్పుడు? ఈ రెండు చెవులు లేవు ఇంకా. అంటే అది అట్లా వినటం అన్నమాట. అంటే తన్మయత్వంతో వినటం. తన్మయత్వం అంటే తన్మయత్వం కూడా అదే అయి ఉన్న అహమస్మి అయి ఉని వినటం అన్నమాట. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు నేనేంటో తెలుస్తా. నీకు సేవ చేయరాడేని. ఎవరికి సేవ చేయాలి ఇప్పుడు? అందరికీ చేసినాం, నాకు తప్ప. అంతే కదా. నీకు సేవ చేసుకున్నావా? నీకు తప్ప అందరినీ సేవ చేసినావు, సేవ చేసినావు, అంతే కదా. నీకు మాత్రం కాబట్టి సేవ చేయరా. నీకు సేవ చేయ బ్రహ్మంబు చెందగలడే. బ్రహ్మం అంటే ఇది నీకు ఎరుక, నేను ఉన్నాను ఎరుక నీకు రావాలంటే ఏం చేయాలి? ఎన్ని చేయాలి. అప్పుడు అది యోగి అయినా, తపోవృత యోగి అయినా, వేది అయినా, మహాతత్వ వేది అయినా, ఎవరైనా ఏం కావాలి? ఇవి చేయాలి. సేవ, గురువు సేవ చేయాలి. ఏంటంటే గురువు అంటే ఎవరు? దీన్ని అంతా ఇచ్చేది గురువు. ఈ జ్ఞానం ఇచ్చేది ఎవరు? అహం ఎవరు? అహం అస్మి అనేది ఎవరు ఉన్నారు? గురువు అనే అంశంలో ఎవరున్నారు? గురువుగా అక్కడ ఎవరున్నారు? అహమస్మి యొక్క ప్రకాశం ఉన్నది, వెలుగున్నది. ఆ జ్ఞానాన్ని ప్రసారం చేస్తారు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? సేవ. ఏం సేవ ఇప్పుడు? నేను యొక్క సేవ. అంటే నేను కొలుచుకోవటం, నేను ఎరుక రూపంలోకి తను తీసుకొచ్చుకోవటం, అది సేవ అంటే అన్నమాట. కాబట్టి అటువంటి సేవ చేయకుండా ఎవరు తరించలేరు అని. అది ఎవరైనా కానీ. బ్రహ్మం అంటే అర్థం ఏంటంటే నేను ఉన్నాను, అందరికీ ఉన్నాను, కానీ ఎవరికి లేని. ఇప్పుడు ఎవరికి లేను, అందరికీ ఉన్నవాడైనా అందరికీ లేనివాడైనాను, అంతే కదా. అంతేనా? అందరిలో ఉన్న అందరికీ ఉన్నవాడైనా నేను అందరికీ లేనివాడైనాను. ఎందుకు? ఎరుక లేక, బ్రహ్మము లేక. బ్రహ్మం అంటే ఎరుక. కాబట్టి ఎరుక ఏమి ఎరుక కాదు నాకు? నేను ఉన్నాను అని ఎరుక కాదు. ఎట్లా ఉన్నాను? వేటితో సంబంధం లేదు, దేహంతో సంబంధం లేదు, మనసు సంబంధం లేదు, గుణం సంబంధం లేదు, నేను ఉన్నాను. ఇది బ్రహ్మం. ఈ ఎరుక కోసం ఏం చేయాలి? సేవ, వినటము, ధ్యానము, మళ్ళీ తెలియకుండా పరిప్రశ్న, విజ్ఞానం, అన్నీ ఏం చేయాలి? మనం అన్నిటి పంచుకోవాలన్నమాట. ఇట్లా మనము అహమస్మి జ్ఞాన విజ్ఞాన యజ్ఞం అనేది ఈరోజు సమాప్తం చేసుకుందాం. కాబట్టి ఇప్పుడు ఏమిటి? అందరూ ఒకసారి చెప్పండి. ఓం అహం అస్మి. దేహము, మనస్సు, గుణము అతీతంగా, లేకుండా, అవసరం లేకుండా నేను ఉన్నాను. ఉండటమే నేను, నేనే ఆనంద స్వరూపం. ఉంటే ఏమిటి? ఉండటమే ఆనందం. ఉన్నానట్టు ఎరుక పెట్టుకుంటే అది బ్రహ్మము. కాబట్టి నేను ఉన్నాను నిత్యము తెలుసుకుంటూ ఆనందంగా జీవించటమే. ఆ ఎరుక కోసం మనం చేసే తపస్సు, ధ్యానము, జ్ఞానము ఏదైనా. ఇట్లా మనం ముందుకు సాగుదాం. ఓం అహమస్మి. ఓం అహమస్మి. చెప్పండి. ఓం అహం అస్మి. ఓం అహం అస్మి. ఆప్ చేయండి.